ఇంకో యాంగిల్ ఏంటంటే సార్, ఇప్పుడు 18 మంత్స్ అన్నారు. ఇతను ఇతను ఎమ్మెల్యే అది ఇతను ఎమ్మెల్యే చేసి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. అవును, ఎందుకు ఎఫ్ఐఆర్ ఉంది ఇక్కడ. 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. సో ఆన్ అదర్ హ్యాండ్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో బాగానే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు చెడింది. అందుకే లైక్ ఉమెన్ పైన ఏదైతే చట్టాలు ఏవైతే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆ లాస్, ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళు ఆడిస్తున్న ఆట, అందుకే ముందుకు వచ్చింది, ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటున్నారు సార్. మీరు తనతో నేను చెప్తాను ఏనండి, ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయం కూడా ఉంటుంది. అంతెందుకు, మా ఇంట్లో వాళ్ళే అడిగారు, బయట వద్దు, బయట ఎవ్వరినొద్దు, మా ఇంట్లో వాళ్ళే నన్ను అడుగుతారు కదా, కామన్గా మేము ఫోన్లు చేసుకుంటాం కదా. కరెక్ట్, ఇన్నాళ్ళు ఏం చేసింది ఆమె, ఇప్పుడు నేను ఎడ చెప్తున్నావు అంది, ఎస్ నేను ఒప్పుకుంటాను. ఇన్నాళ్ళు జరిగింది అత్యాచారం అనే మేము చెప్తున్నాం. వినండి, లాస్ట్లో ఏం చేశాడు అతను తెలివిగా, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మభ్య పెట్టాడు. సో అప్పుడు ఏమైంది, ఒక అగ్రెసివ్గా ఉన్న మహిళ పెళ్లి చేసుకుంటా నాకు లైఫ్ ఇస్తారా అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా సప్రెస్ అవుతారు, అది కామన్. సప్రెస్ అయిన తర్వాత వద్దురా బాబు అని చెప్పింది, మీకు కావాలంటే ఆమె నిన్న ఒక వీడియోలో చెప్పింది, రేపు కూడా చెప్పిస్తుంది, రేపు కూడా మేము తెప్పిస్తున్నాం. అక్కడ XYZ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళని వెళ్ళి కలిసింది ఆమె. వద్దు బాబు ఆయన ఎంట పడతా, నేను వద్దని చెప్పాను, మా ఇద్దరు చెడింది, నాకు ఇష్టం లేదు, అతను నేను పెళ్లి చేసుకుని అన్నాడు అంటే నేను కేసు పెడతాను అంటే వద్దని చెప్పి అతను బతినాడుకున్నాడు. బతినాడుకున్న తర్వాత ఆమె ఏం చెప్పింది, వెళ్ళింది ఆ XYZ రెడ్డి గారి దగ్గరికి పోయింది. కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన పిలిపించండి, ఆయన ఎంక్వైరీ చేయండి. ఇక ఆయన దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి బాబు ఇట్లా కాదు, మీరు పెద్ద దిక్కు కదండి, ఆడితో వద్దని చెప్పండి బాబు, నా సాగు కొడుతున్నాడు అంటే సరే అని చెప్పి ఆయన చెప్పాడు, తిట్టాడు, ఆయన భాషలో ఆయన తిట్టాడు. తర్వాత ఒక ఆడియో రిలీజ్ అయింది, అది కూడా ఒరిజినల్ ఆడియోనే, అది కూడా పంపిస్తాం మేము, పంపిస్తాం. అది రిలీజ్ అయింది. తర్వాత ఏమైంది, అతను ఏం చేశాడు, నిన్న చేయి కోసుకునే వీడియో చూసారా మీరు? ఆమె ఒకటే చెప్పింది, అరే బాబు నా బతుకు నేను బతుకుతాను, వదిలేరా నాయన అని చెప్పింది. ఇది క్రిస్టల్ క్లియర్. అది కాదు ఆ రూపానంద రెడ్డి అని ఆయన కూడా తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయండి, వచ్చిందా రాలేదా చెప్తారు. పూర్తికి ప్రమాణం చేయమనండి, ఆయన వచ్చిందా రాలేదా చెప్తారు. ఏంటి అప్పుడు చెప్పింది కదా, అవును చెప్పిన తర్వాత అప్పుడు ఇతను ఏం చేశాడు, డ్రామా మొదలు పెట్టాడు, నువ్వు లేత నేను ఉండలేను, మళ్ళీ అగైన్ నువ్వు లేత అని చెప్పి చేయి కోసుకున్నాడు. మహేష్ నువ్వు అంటే అడగకూడదు, దమ్మున్న జర్నలిస్టువా కామన్ జర్నలిస్టువా నువ్వు? నేను న్యాయం వైపు నిలబడాలి, అది వదిలేసి అసలు కామన్ గా ఆ సినిమా ఏ సినిమా ఉంటుందిరా తమ్ముడు, ఏ సినిమా ఉంటుందిరా, నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, సీతయ్య కాదు, జర్నలిజం మీద మంచి మూవీ ఉంటుంది, తమిళ డబ్బింగ్ మూవీ ఉంటుంది, అనే పేరు సార్ కాదు ఏదో సూర్య హీరో, సూర్య జైభీం నాదే, మా స్టోరీ అది. మీది జర్నలిస్ట్ ఉంది ఒకటి ఉంటుంది, దమ్మున్న జర్నలిజం పరిశోధాత్మక, ఇందులో ఏం లేదు డొల్లా అని ఉంటుంది చూడు, రంగం. ఆ సినిమాలో హీరో లాగా నువ్వు దమ్మున్న జర్నలిస్ట్ అయితే నేను నీకు లీగల్గా నేను సపోర్ట్ చేస్తా. నువ్వు అరవ సీదర్ దగ్గరికి వెళ్ళి అతను చేయి చూడు పో వెళ్ళు, లేదా అతను నీకు దమ్మున్న జర్నలిస్ట్ అయితే నువ్వు వెళ్ళి అతను చేయి ఫోటో తీసుకుంటారా. ఎందుకు సార్ ఈ ప్రాసెస్లో ఆయన చేయని ఇక్కడ అడిగితే ఏ మీడియా రిపోర్టర్ అయినా సరే మా స్టింగర్నే పంపిస్తాం, వెళ్ళి ఒకసారి చేయని ఫోటో తీసుకుంటాం చెప్పండి, చూద్దాం. మీరు చూసింది ఏంటి? సరే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ఒప్పుకున్నా కదా, ఆన్సర్ అవ్వాలంటే మీరేదో నేను చూసింది నేను చెప్పకూడదు, కొన్ని చట్టపరిధిలో ఉన్నప్పుడు నేను చెప్పకూడదు, నేను చెప్తా ఆఫ్టర్ చార్జ్ షీట్ అయిన తర్వాత నేను చెప్తా. ఐ లవ్ యూ రాసుకున్నాడు సార్, చేయి చూడండి, ఆయన చెప్తున్నా కదా, మన చేయి కోసుకున్నాడు అతను, వీడియో ఉంది మీకు, నేను చూడలేదు కానీ ఇప్పుడు నేను వీడియో మీకు పెడతా, అదే వీడియో నేను పెడతా. అతను ఏడ్చాడు, కారులో ఏడ్చాడు, ఏడ్చింది వీడియో ఉంది. అరే నీ దగ్గర ఉందారా, ట్రోల్ చేసిన పొద్దున ఆ నా పిల్లరా అని పెట్టి కామెంట్ చేశారు అన్నారు, ఆ వీడియో షేర్ చేసి నా పిల్లరా అని అంటే కామెంట్ అట్లా చేశారు, ఉందా చూపిస్తాడు. నేను ఓపెన్ చెప్తున్నా, అతను చేయి చూపించండి అబ్బా, నీకు దమ్మున్నా నువ్వు గొప్ప జర్నలిస్ట్ అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను, లీగల్గా నేను సపోర్ట్ చేస్తాను, ఛాలెంజ్ తీసుకో. మరి చేయి చూపిమనండి, ఎక్కువ వద్దు, ఏ వద్దు, మాకు ఆధారాలు వద్దు, ఏ వద్దు, ఈ అమ్మాయే తప్పు చేసింది, ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది, 3 years 7 years జైల్లో ఉంటది. ఇప్పుడు మీరు చెయ్యి కోసుకుంది ఏదైతే ఉందో అతని యొక్క చేతి మీద ఆ కోసుకున్న మచ్చలు లేదా కనుక్కొని నాకు చెప్పండి, నేను కోర్టు తీసి పక్కన పడేసి మా ఊరు పోయి పొలం పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను, అవసరం లేదు నాకు ప్రాక్టీస్ అక్కర్లేదు. ఓపెన్ చెప్తాను సార్, అమ్మాయి వైపు నిలబడరా, అమ్మాయి వైపు న్యాయం వైపు నిలబడరా, లేకపోతే ఉంటే ఈ ఛాలెంజ్ ఉన్నాకైనా రాత్రి కోసేసుకుంటే దానికి కారణం కూడా వేరే అవుతారు సార్, ప్రెషర్, పియర్ ప్రెషర్. రాత్రి కోసుకుంది వేరు, ఎప్పుడో కోసుకుంది వేరు కదా, తెలిసిపోతుంది కదా, మెడికల్ టెస్ట్లు ఉంటాయి కదండి, ఎప్పుడు దెబ్బతని తెలీదా మనకి, చిన్నప్పుడు దెబ్బతని వేరు, మొన్న దెబ్బతని తెలీదా చెప్తున్నా. కమింగ్ బ్యాక్ టు మెడికల్ టెస్ట్ సార్, మామూలుగా ఇప్పుడు
చాలా మంది ఇన్స్పిరేషనల్ ఉమెన్ చూస్తున్నాను సార్. వాళ్ళ పట్ల ఏదైనా అన్యాయం జరిగితే బయటకు వచ్చి చెప్పడం. ఇన్ఫాక్ట్ ఇప్పటికైనా ఈ బాధితురాలు బయటకు వచ్చి, బాధితురాలు కాదు ఇంకా ప్రస్తుతానికి బాధితురాలు, ఈ సందర్భంగా బాధితులనే కమిటీ నుంచి ఇంకా మనకి ఎలాంటి. మహేష్ గారు మీరు నాకన్నా తెలివిగా మాట్లాడుతున్నారు. బాధితురాలు కాదు, బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి, పిలిపించండి. ఇతని వల్ల ఇబ్బంది పడ్డ బాధితులు ఉన్నారు, రమ్మనండి, నేను సపోర్ట్ చేస్తా, ఫ్రీగా నేను వాదిస్తాను. సో ఇప్పటికి ఒక 18 నెలల పీరియడ్ తర్వాత ఇప్పుడు ఒకరు బయటకు వచ్చి నేను ఇబ్బంది పడ్డాను, నాకు న్యాయం జరగని ఇప్పుడు వచ్చారు. సరే, సోషల్ మీడియా ముందుకు వచ్చారా, వాళ్ళ ముందుకు వీళ్ళ ముందుకు వచ్చారా అనేది పక్కన పెడితే, ఇతని వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఈ వీడియోని ఆజాద్ గారి సందేశమే వాళ్ళకి ఒక పిలుపు. షూర్, బయటికి రండి. ఆజాద్ గారి అడ్రస్ ఇందాక చెప్పారు, మళ్ళీ రీప్లేస్ చేసుకోండి. ఈ ఎంటైర్ ఇష్యూ వల్ల ఇంకెవరైనా బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడితే అంతకు మించిన హ్యాపీనెస్ యాజ్ లాయర్. సో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ హింట్ ఇస్తున్నారంటే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈయన కేసుని అటు ఇటు చూసిన విధానంలో, దీన్ని అసెస్ చేస్తున్న విధానంలో చాలా మంది ఉన్నారని నాకు డౌట్ వస్తుంది. చూసుకుంటా, మా ఇల్లు కిష్లంక, విజయవాడ నెహ్రూ నగర్ 2వ లైన్. ఇది వచ్చేసరికి ఇక్కడ బంజారా హిల్స్, నేను కమలాపూర్ కాలనీ. ఎవరనేది చెప్తారు, రండి, ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తున్నా కదా. మళ్ళీ బ్యాక్ టు అమ్మాయి సార్, థ్యాంక్స్, మీరు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, నేను మీకు న్యాయం చేస్తారు అని చెప్పేసి. బ్యాక్ టు క్వశ్చన్. మామూలుగా సార్ ఎంతోమంది ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఉన్న ఇదే మన సొసైటీలో మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది ఒక ఉమెన్కి చాలా ఎమోషనల్ థింగ్ కదా సార్. మామూలుగా ఎంత లేదన్నా ఇప్పుడు 5 times కదా సార్ అఫీషియల్లీ తను అబార్టెడ్, నాట్ అబార్షన్, అబార్టెడ్ అని మీరు చెప్తున్నారు కాబట్టి 5 times. లైక్ అప్పటికే తనకు ఒక 3 ఏళ్ల సన్ ఉన్నాడు సార్. అతన్ని చంపేస్తాను అని బెదిరించినందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఒక పీరియడ్ ఒక 18 months వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు చెడింది అని నేను అంటున్నాను, ఇప్పుడు చెడింది కాబట్టి బయటకు వచ్చిందని చెప్పేసి వేరైతే స్పెక్యులేషన్స్ అవుతుంటారు. చెడలేదు, చెడగొట్టుకున్నాడు. ఎందుకు సార్, నేను ఇప్పుడు ఎమ్మెల్యేని అయిపోయాను, విప్ అయ్యాడు కదా, నేను ఇప్పుడు ఎమ్మెల్యేని అయిపోయాను, ఇప్పుడు విప్ అయ్యాడు, విఐపి, ఓకే, ప్రభుత్వ విప్ అయ్యాడు, సర్పంచ్ లెవెల్లో ఒకరు, ఎమ్మెల్యేలు ఒకరు, ఒక్కొక్క లెవెల్ ఎంఏ టైప్ లో ఎమ్మెల్యే అయిపోగానే అమ్మాయిని వదిలేస్తారు కదా. సినిమా ఉంది కదా, చిన్నప్పుడు చూసాను. సో వదిలించుకోవాలని అనుకుంటున్నాడు, నథింగ్ బట్ వదిలించుకుంటామే కదా సార్. వదిలించుకుంటే మేము కాదలేదు ఈ అమ్మాయి, కానీ వదిలించుకోవాలనుకుంటే స్మూత్ గా వదిలించుకో సార్. జాగ్రత్తగా ఆలోచించండి సార్. అందరం అబ్బాయిలమే, అందరం మనసు ఒకలాగే ఉంటుంది, కానీ వదిలించు ఊరే చెప్తున్నా. ఒకసారి హ్యూమన్ సైకాలజీ కూడా ఆలోచించాలి. ఆమె నేను వద్దురా బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంది, వెళ్ళిపోవాలి కదా. వెళ్ళకుండా నువ్వు నాకు కావాలని చెప్పి మళ్ళీ వేధిస్తని కోసుకుంటుంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు అప్పుడు నా వల్ల కాలక ఈ హరాస్మెంట్ భరాయించలేక బయటకు వచ్చిందాం. ఇప్పుడు తను వదిలించుకోవాలనుకుంటున్నాడా లేకపోతే తనే కావాలనుకున్నాడా? ఇప్పుడు ఈ రోజా ఆ రోజు వద్దనుకుని ఈ అమ్మాయి ఫస్ట్ పెళ్లి చేసుకుని అన్నాడు. సరే బాబు నీ బతుకు నువ్వు అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇంకోటి ఎందుకు అన్నాడు, ఇక్కడ మా లాజిక్ ఎందుకు అన్నాడు, అతను ప్రయత్నాలు కూడా చేశాడు, వాళ్ళ భర్తతో మాట్లాడాడు. ఏంటి ఆ పిటిషన్ కాపీ వేయించాడు, మీకు 10,000 కోట్ల స్టిల్ పెండింగ్ ఉంది, రేపు పొద్దున 27వ తారీఖు, ఇవాళ ఫిబ్రవరి వచ్చామా, ఫిబ్రవరి 27వ తారీఖు నాడు వాయిదా ఉంది. యాక్చువల్ డైవర్స్ అవ్వాలి అమ్మాయికి, డైవర్స్ వస్తాయి రేపు 27వ తారీఖు. సో ఇంకా అఫీషియల్ డైవర్స్ కూడా కాలేదు, అయిపోయింది డైవర్స్ 27కి అవి వచ్చేస్తాయి. అఫీషియల్ డైవర్స్ కాలేదని ఆగారు వీళ్ళిద్దరు. తర్వాత అతను విప్ అయిపోయేసరికి కొమ్ములు వచ్చినాయి, పొమ్మన్నాడు. సరే బాబు పొమ్మన్నా కదా, నా బతుకునే బతుకు వదిలేయండి, అయిపోయింది అంతటితో. మళ్ళీ ఏమనుకున్నాడు, వాళ్ళు వచ్చి నువ్వు నిన్ను పెళ్లి చేసుకోను, అలా వెళ్ళిపోయినా బాగుండేదేమో మేబీ అలా. ఇప్పుడు అతను ఏమంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, జీవితకాలం కలిసే ఉందాం, లివింగ్ లో ఉందాం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను కోసుకున్నాడు. చేసుకుంటే పెళ్లి చేసుకోలేదు, వెళ్ళిపోని చెప్పి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయ్యండి. మళ్ళీ తన పొలిటికల్ కెరీర్ చూడండి, ఆ వీడియో ఏడ్చింది కూడా మీ భర్త తన పొలిటికల్ కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరి కావాలి అని. ఓకే, మేబీ ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, లేకపోతే వదిలేసే, నా బతుకు నేను బతుకుతా. అట్లా కాదు, నేను పెళ్లి చేసుకోను, నిన్ను వదలను, నీతో పాటు జీవితకాలం ఉంటా, స్టాండ్ బై లో ఉంటా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాము. ఇతను ఇంకో పెళ్లి ప్రాపర్ జీవితం కావాలని అంటే ఇది తెలియదు. ఈ అమ్మాయిని సెక్సువల్ గా వాడుకోవాలి, ఈ అమ్మాయి అట్లా ఉండాలి మనకి, ఇంకో పెళ్లి చేసుకుని వాడి జీవితంలో వెళ్ళిపోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.